బహుశా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక జాతిని మొత్తం కూడా గుండుగుత్తగా మూటగట్టి మరీ మోసం చేసినటువంటి ఒక వైనం బహుశా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు జరగనటువంటి ఒక పరిస్థితి కేవలం తెలంగాణ రాష్ట్రంలో, అది కూడా ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చి బీసీ డిక్లరేషన్ పేరు మీద మొత్తం రాష్ట్రంలో ఉన్న బీసీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి తడిగుడ్డ పెట్టి గొంతు కోసినటువంటి ఒక పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనబడతా ఉంది. చారిత్రాత్మకమైనటువంటి ఒక మోసం ఇది, హిస్టారికల్ ఇంజస్టిస్, హిస్టారికల్ బిట్రేయల్. ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో ఎవరు కూడా చేసుండరు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు ఒక పరిస్థితి. నేను రేవంత్ రెడ్డి గారు, ఈ క్యాబినెట్, ఈ ప్రభుత్వం అంతా కూడా ప్రజా కోర్టులో శిక్షార్హులు, కర్రు గాల్చి వాత పెట్టాల్సిన ఒక సమయం ఆసన్నమైంది. ఒకవేళ ఇవాళ గనక 42% రిజర్వేషన్లు ఇవ్వట్లేరు అని చెప్పని సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకోవడానికి సంసిద్ధమైనటువంటి ఒక మన జాతి కోసం సంసిద్ధమైతే, కనీసం ఓటు రూపంలోనో లేకపోతే మాట రూపంలోనో కర్రుగాల్చి బీసీలు గనక ఈ ప్రభుత్వానికి వాత పెట్టకపోయినట్టయితే, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మోసానికి, అన్యాయానికి పరోక్షంగా మనం కూడా మద్దతు తెలిపిన వాళ్ళం అవుతామనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డలు, సబ్బండ వర్గాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక్క మాట 2 మాటల బీసీ డిక్లరేషన్లో 6 నెలల్లోనే రిజర్వేషన్లు పెంచేస్తామన్నారు, 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. అది కూడా వర్గీకరణతో, ఉపవర్గీకరణతో కూడుకొని అని చెప్పని చిన్న చిన్న కులాలకు సైతం, నొమాడిక్ ట్రైబ్స్, ఎన్డీటీ కులాలకు సంబంధించిన వాళ్ళకు కావచ్చు, ఎంబీసీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, అందరికీ సమతుల్యమైన సామాజిక న్యాయం కలిగేటువంటి రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసిండు. నోట్ల మన్ను కొట్టిండు, తడిబిడ్డ కొట్టి గొంతు కొట్టిండు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, నీ మీద ఓటుకు నోటు కేసు ఉంటేనో, నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అడ్డమైన దొడ్డిదారి పనులను కాపాడుకోవడం కోసం సుప్రీంకోర్టులో సిబిల్ నుండి మొదలుకుంటే అభిషేక్ సింఘ్వి, సాల్వేలు, పీల్వేలు ఎవడెవడో పట్టుకొచ్చి నువ్వు చేస్తున్న దాష్టికాలను, దుర్మార్గాలను, అవినీతి దుర్మార్గాలన్నీ కాపాడుకోవడం కోసం కోర్టులను మభ్యపెట్టేటువంటి రీతిలో పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టినప్పుడు బీసీల హక్కులను కాపాడడం కోసం ఎందుకు అడ్వకేట్లను పెట్టలేవు నువ్వు? ఇలా GO9 బిల్లులు పెండింగ్లో ఉండగా, ఆర్డినెన్స్ తెచ్చినావు, ఆర్డినెన్స్ పెండింగ్లో ఉండగా మళ్ళీ గజెట్లు పట్టుకొచ్చినావు, బిల్లులు పట్టుకొచ్చినావు, తమాషాలు ఆడినావు. ఫైనల్లీ యూ బ్రాట్ ఇన్ GO9 విత్ 42% రిజర్వేషన్. ఏ కారణం చేత GO9కి సంబంధించిన అంశం డిసెంబర్ 21వ తారీఖు నాడు, అంటే కరెక్ట్ వారం రోజులు అన్న, ఇప్పటికీ ఇక్కడ నుండి ఒక వారం రోజుల్లో హైకోర్టులో GO9 మీద కేసు పెండింగ్లో ఉంది, ఫైనల్ హియరింగ్ ఉంది. ఆ ఫైనల్ హియరింగ్ డేట్ వచ్చిన తర్వాత అభిషేక్ సింఘ్వి లాంటి వాళ్ళు ఈ GO9 నిలబెడతా అని చెప్పని కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ప్రవేశపెట్టిన తర్వాత పొలోమని చెప్పని నోట్ల మన్ను పోస్తూ, ఇవాళ బీసీల నోట్ల మన్ను పోస్తూ GO46 పట్టుకొచ్చి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు పెట్టిండు. ఏం చేయాలా ఒక్కసారి సబ్బండ కులాలకు చెందినట్టుగా బీసీ బిడ్డలు ఒక్కసారి ఆలోచించండి. ఆయన కేసుల కోసం పెద్ద అడ్వకేట్లను పెట్టుకుంటాడు, దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నట్టుగా వాటిని కాపాడుకోవడం కోసం పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకుంటారు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం కోసం ఒక జీవో పట్టుకొస్తే దాన్ని నిలబెట్టడం కోసం పెద్ద అడ్వకేట్లను ఎందుకు నిలబెట్టలేదని చెప్పని గల్లాలు బట్టి వాళ్ళ ఓట్ల కోసం వస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను రేవంత్ రెడ్డి ఫోటోలు పట్టుకొని వస్తున్నట్టుగా వాళ్ళని అడగవలసిన అవసరం ఉందని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1 కాదు 2 కాదు మిత్రులారా, కళ్ళలకెళ్ళి రక్తం వస్తూ ఉంది. నిన్ననే సాయి ఈశ్వరాచారికి సంబంధించి విశ్వకర్మ సంఘాల వాళ్ళు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినారు. ఆ తల్లి వచ్చింది, ప్రమీలమ్మాట, భార్య, తర్వాత చిన్న పిల్లలు, కృతిక అని 3 పిల్లల, వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తూ ఇవాళ వాళ్ళు ఉద్యమంలో ఉంటే అడ్వకేట్లను పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రప్పించదే. మెస్సీతో ఆటలాడడానికి 100 కోట్లు ఖర్చు పెడతాడు, అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు పెడతాడు, ఒక ఫ్రాడ్ సిటీలో తెలంగాణ రైజింగ్ అని చెప్పని డ్రామా ఆడటానికి 150 కోట్లు ఖర్చు పెడతాడు. 4-5 కోట్లు పెట్టి మంచి అడ్వకేట్లను పెట్టి బీసీలకు రిజర్వేషన్లు కాపాడలేకపోయిందా? GO9 కాపాడలేకపోయిందా? ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఇది కుట్ర కాదా? ఇది నయవంచన కాదా? మనం చేవదొచ్చిన వాళ్ళు లెక్క, బానిసల లెక్క ప్రభుత్వం మోసం చేస్తూ ఉంటే ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో మనం ఇంకా కూడా భజన పరువు లెక్క ఉందామా? ఒక్కసారి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు ఆలోచించాలని చెప్పని నేను చేతులు ఎత్తి నమస్కారం చేసి కోరుతా ఉన్నాను. ఇదంటే కోర్టులు అడ్డం వచ్చినాయి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం ఉంది. మరి బీసీ సప్లాన్ ప్రవేశపెట్టడానికి ఏం 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 అడ్డం వచ్చింది చెప్పండి? ఏమడ్డం వచ్చింది బీసీ సప్లాన్ ప్రవేశపెట్టడానికి? ఎవడొద్దన్నాడు?
ఎంబీసీలకు సపరేట్ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టడానికి ఎవడొద్దన్నాడు? నువ్వు ఇచ్చిన వాగ్దానమే కదా. 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా అన్నావు. ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా ఒకసారి గుండె మీద చేయబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ మీరు ఖర్చు చెప్పండి, సమాధానం చెప్పండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా బీసీల నోట్లో మన్ను కొట్టిండ్రు. నేను ఒక చిన్న విషయం చెప్తా. ఎంత బాధ కలిగేట అంశం అంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇర్రెస్పెక్టివ్ ద ర్యాంక్ ఫర్ బీసీ స్టూడెంట్స్ విత్ యాన్యువల్ ఇన్కమ్ బిలో 3 lakh rupees. 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ బీసీ పిల్లలకు సంబంధించి పెండింగ్లో ఉంది. కర్రు కాల్చి వాత పెట్టండి యువజన బిడ్డల్లారా, బీసీ యువజన బిడ్డల్లారా. ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇక్కడ కనుక మనం ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పకపోతే ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎండార్స్మెంట్. వీళ్ళు చేస్తున్న ఈ మోసం, దాష్టికానికి, దుర్మార్గానికి మనం ఎండార్స్మెంట్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇప్పటికే ఫేజ్ 1 ఎలక్షన్స్లో అద్భుతమైనటువంటి రీతిలో మూత్తోడు జవాబు చెప్పిండ్రు. కానీ ఉన్నటువంటి ఒక మిగతా ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి ఉద్యమ స్ఫూర్తితో బీసీలకు నయవంచన చేసినటువంటి ఒక ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేటువంటి ఒక రీతిలో ఒక బలమైన మూతోడు జవాబు చెప్పాలా, కర్రు కాల్చి వాత పెట్టాలా అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జీవో 9ను కాపాడకుండా జీవో 46 పట్టుకొచ్చిందంటే తడిగుడ్డ పెట్టి గొంతు కోసినట్టే. మన తడిగుడ్డ పెట్టి గొంతు కోసి మన రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను రాసినటువంటి ఒక ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పకపోతే మనం బానిసకు బానిస అవుతాం అనే విషయాన్ని దయచేసి బహుజన బిడ్డలు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బిడ్డలు గుర్తుపెట్టుకోవాలని చెప్పని చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.